Hello students, welcome to the online classes of ABN and PRR College of Science Kovur. I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. The subject auditing is for 3rd BCom vocational students and 3rd BCom general students. Today we are going to discuss about the topic is internal check. Today's our topic is internal check. స్టూడెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఇంటర్నల్ చెక్. ఇంటర్నల్ చెక్ అంటే తెలుగులో అంతర్గత తనిఖీ. ఓకే, ఇంటర్నల్ చెక్కి సంబంధించిన మీనింగ్ తెలుసుకుందాం. ఇట్ ఈజ్ an arrangement of duties of members of staff in such a manner that the work performed by one person is automatically and independently checked by the others. ఇంటర్నల్ చెక్ మీనింగ్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ చేసిన వర్క్ని ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా మరికొంతమంది స్టాఫ్ చెక్ చేయడాన్నే ఇంటర్నల్ చెక్ అంటారు. సో ఈ విధంగా ఒక స్టాఫ్ మెంబర్ చేసిన వర్క్ని ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా మరొక స్టాఫ్ మెంబర్ కానీ చెక్ చేసినట్లయితే దాన్నే ఇంటర్నల్ చెక్ అని అంటారు. అంతర్గత తనిఖీ అర్థం తెలుగులో ఏంటంటే వ్యాపార సంస్థలో కొద్ది సంఖ్యలో సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా పనిచేసే సిబ్బంది ఎప్పుడు కూడా అక్రమాలకు మోసాలకు పాల్పడకుండా ఉండేదానికి సంస్థలో పనిచేసే సిబ్బందిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా సిబ్బంది వారు చేస్తున్న పనిని పరిశీలించడానికి గాను వ్యాపార సంస్థల్లో తీసుకొచ్చిన ఒక విధానమే, ఒక పద్ధతే అంతర్గత తనిఖీ పద్ధతి. సో ఈ అంతర్గత తనిఖీ అంటే అర్థం ఏంటంటే సిబ్బందిలో ఒకరు చేసే పనిని మరొక సిబ్బంది వెనువెంటనే స్వతంత్రంగా తనిఖీ చేయడాన్ని అంతర్గత తనిఖీ అంటారు. అంటే సంస్థలో సిబ్బంది కొద్ది సంఖ్యలో పనిచేస్తుంటారు. ఒక సిబ్బంది చేసే పనిని మరొక సిబ్బంది వెనువెంటనే స్వతంత్రంగా తనిఖీ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా వెనువెంటనే స్వతంత్రంగా ఒక సిబ్బంది చేసే పనిని మరొక సిబ్బంది తనిఖీ చేయడాన్నే అంతర్గత తనిఖీ అని అంటారు, ఇంటర్నల్ చెక్. సో ఇంటర్నల్ చెక్ అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒక స్టాఫ్ మెంబర్ చేసే వర్క్ని మరొక స్టాఫ్ మెంబర్ ఇమ్మీడియట్గా ఇండిపెండెంట్గా ఆటోమేటిక్గా చెక్ చేస్తూ ఉంటాడు. దాన్నే ఇంటర్నల్ చెక్ అని అంటారు. సో ఇప్పుడు ఇంటర్నల్ చెక్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. అంటే అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు. ఫస్ట్ పాయింట్, టు ఎక్సర్సైజ్ మోరల్ ప్రెషర్ ఓవర్ స్టాఫ్. అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే స్టాఫ్ పైన ఒక విధమైన మోరల్ ప్రెషర్ తీసుకురావడానికి ఇంటర్నల్ చెక్ అనే దాన్ని ఉపయోగిస్తారు. సో సంస్థలో పనిచేసే సిబ్బందిపై ఒక విధమైన నైతిక నియంత్రణ తీసుకురావాలి అంటే అది అంతర్గత తనిఖీ వలన సాధ్యపడుతుంది. సెకండ్ పాయింట్, టు ఎన్ష్యూర్ దట్ ద అకౌంటింగ్ సిస్టమ్ ప్రొసీజర్స్ రిలయబుల్ అండ్ ఎడిక్వేట్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా సెకండ్ పాయింట్ ప్రకారం వ్యాపార సంస్థలో ఏదైతే అకౌంటింగ్ సిస్టమ్ ఉందో అది వ్యాపార సంస్థకు సరిపడిన రీతిలో ఉంది అని తెలుసుకోవడానికి ఇంటర్నల్ చెక్ అనేది ఉపయోగపడుతుంది. అంటే వ్యాపార సంస్థ ఏ విధమైన అకౌంటింగ్ పద్ధతి అయితే ఉపయోగిస్తుందో ఆ అకౌంటింగ్ పద్ధతి వ్యాపార సంస్థకు సరిపోయినది, వ్యాపార సంస్థకు తగిన విధంగా ఉంది. ఆ అకౌంటింగ్ పద్ధతి వ్యాపార సంస్థలో సమర్థవంతంగా అమలవుతున్నది అని కూడా తెలుసుకోవడానికి ఈ అంతర్గత తనిఖీ ఉపయోగపడుతుంది. థర్డ్ పాయింట్, టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద రిసోర్సెస్ ఆఫ్ ద బిజినెస్. అంటే బిజినెస్కి సంబంధించిన రిసోర్సెస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇంటర్నల్ చెక్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ చెక్లో జరుగుతుంది ఏంటి, ఒక స్టాఫ్ మెంబర్ చేసే వర్క్ని మరొక స్టాఫ్ మెంబర్ ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా చెక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి స్టాఫ్ మెంబర్స్ ఎవరు కూడా పెద్దగా ఫ్రాడ్స్కి కానీ ఎర్రర్స్కి కానీ అటెంప్ట్ చేయరు. వాళ్ళలో కేర్లెస్నెస్ అనేది ఉండదు, ఇన్ఎఫిషియన్సీస్ అనేది ఉండదు. సో అది ఇండైరెక్ట్గా ఆర్గనైజేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకుంటున్న పాయింట్ ఏంటి, టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద రిసోర్సెస్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్కి సంబంధించిన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నల్ చెక్ అనేది ఉపయోగపడుతుంది. వ్యాపార సంస్థకు సంబంధించిన వనరులను
సంరక్షించడానికి, వాటిని కాపాడడానికి ఈ అంతర్గత తనిఖీ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది. సంస్థలో ఒక సిబ్బంది చేసే పనిని మరొక సిబ్బంది వెనువెంటనే తక్షణమే తనిఖీ చేయడం వల్ల సిబ్బందిలో నిర్లక్ష్యం కానీ, అజాగ్రత్త కానీ, అసమర్థత కానీ, మోసాలకు పాల్పడాలనే ఆలోచనలు కానీ పెద్దగా ఉండవు. దానివల్ల సంస్థకు సంబంధించిన ఆస్తులు కానీ, వనరులు కానీ సమర్థవంతంగా పరిరక్షించబడతాయి. Fourth point, to distribute the work in such a business transaction is left unrecorded. అంటే రికార్డు చేయబడని వాటిని తప్ప బుక్స్లో రికార్డ్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేయడం జరుగుతుంది ఇంటర్నల్ చెక్ వల్ల. అంతర్గత తనిఖీ వల్ల సంస్థకు సంబంధించి పుస్తకాలలో ఏవైతే నమోదు చేయబడ్డ వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా తప్పకుండా అంతర్గత తనిఖీలో పరిశీలించడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, టు అలొకేట్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఈచ్ క్లర్క్. అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే ప్రతి క్లర్క్కి సంబంధించిన డ్యూటీస్ని అలొకేట్ చేసి వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయడానికి ఇంటర్నల్ చెక్ అనేది ఉపయోగపడుతుంది. అంతర్గత తనిఖీ వల్ల సంస్థలో పనిచేసే సిబ్బంది మధ్య పనిని విభజించి వారిని, అంటే ఆ సంస్థలో పనిచేసే సిబ్బందిని వారికి అప్పగించబడిన పనికి సంబంధించి బాధ్యులను చేయడానికి కూడా ఈ అంతర్గత తనిఖీ అనేది ఉపయోగపడుతుంది. సిక్స్త్ పాయింట్, టు మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్, ఫ్రాడ్స్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అనేవి సంభవించడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ని మినిమైజ్ చేయడానికి ఇంటర్నల్ చెక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా వ్యాపార సంస్థలో దోషాలు కానీ, మోసాలు కానీ తలెత్తడానికి ఉన్నటువంటి అవకాశాలను తగ్గించడానికి వ్యాపార సంస్థల్లో ఈ అంతర్గత తనిఖీ పద్ధతి అనేది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఈ విధమైన ఆబ్జెక్టివ్స్తో ఇంటర్నల్ చెక్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ చెక్, అంతర్గత తనిఖీ యొక్క ప్రయోజనాలు. ఇంటర్నల్ చెక్ వల్ల బిజినెస్ ఆర్గనైజేషన్స్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఫర్ ద బిజినెస్. అంటే వ్యాపారానికి, వ్యాపార సంస్థకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్ డివిజన్ ఆఫ్ వర్క్. ప్రాపర్ డివిజన్ ఆఫ్ వర్క్, సమగ్రమైన పని విభజన. సమగ్రమైన పని విభజన. ఇంటర్నల్ చెక్ వల్ల వర్క్ని చాలా ప్రాపర్గా డివిజన్ చేసి ఒక్కో స్టాఫ్ మెంబర్కి ఒక్కో వర్క్ని అసైన్ చేయడం జరుగుతుంది. సో అంతర్గత తనిఖీ వల్ల జరిగే విషయం ఏంటంటే సంస్థకు సంబంధించిన పనిని ఆ సంస్థ సిబ్బంది మధ్య సమగ్రమైన పద్ధతిలో అత్యంత సమర్థవంతంగా పనిని విభజించడానికి వీలుంటుంది. అందుకే దీన్ని ప్రాపర్ డివిజన్ ఆఫ్ వర్క్ అంటారు. సెకండ్ పాయింట్, బి, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. అంటే దోషాలను, మోసాలను కనిపెట్టవచ్చు. ఇంటర్నల్ చెక్ వల్ల లభించే సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. బిజినెస్ ఆర్గనైజేషన్స్లో స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా సరే ఏమైనా ఎర్రర్స్ చేస్తున్నా, ఏమైనా ఫ్రాడ్స్కి అటెంప్ట్ చేస్తున్నా వాటిని ఇంటర్నల్ చెక్ వల్ల డిటెక్ట్ చేయడానికి వీలు పడుతుంది. ఈ విధంగా సంస్థలో పనిచేసే సిబ్బంది ఎవరైనా దోషాలు, మోసాలకు పాల్పడుతున్నట్లయితే అటువంటి వారిని మనం అంతర్గత తనిఖీ వల్ల గుర్తించడానికి, కనిపెట్టడానికి వీలుంటుంది. నెక్స్ట్, సి, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ కపుల్డ్ విత్ ఎకానమీ. దీని అర్థం తెలుగులో సమర్థత పెరుగును. సమర్థత పెరుగును. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అంటే ఒక స్టాఫ్ మెంబర్ చేసే పనిని మరొక స్టాఫ్ మెంబర్ ఆటోమేటిక్గా చెక్ చేస్తాడు. దాన్నే ఇంటర్నల్ చెక్ అంటారు. ఇంటర్నల్ చెక్కి సంబంధించిన బేసిక్ మీనింగ్ అదే. అంటే ఒక స్టాఫ్ మెంబర్ చేసే వర్క్ని మరొక స్టాఫ్ మెంబర్ ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా చెక్ చేస్తాడు. కాబట్టి స్టాఫ్ అందరూ కూడా చాలా ఎఫిషియన్సీగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వ్యాపార సంస్థ సిబ్బందిలో ఒకరు చేసే పనిని మరొకరు వెనువెంటనే తక్షణమే తనిఖీ చేయడం వల్ల సిబ్బంది చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి తమ పనులు నిర్వర్తించడం వల్ల వారిలో ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, సమర్థత పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, డి, మోరల్ చెక్. అంటే నైతిక తనిఖీ. నైతిక తనిఖీ, మోరల్ చెక్ అంటే ఎవరైనా స్టాఫ్ మెంబర్ ఏదైనా ఎర్రర్కి కానీ, ఫ్రాడ్కి కానీ అటెంప్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ విషయం
ఇంకొక స్టాఫ్ మెంబర్ తన చెక్కింగ్లో బయట పెడతాడు కాబట్టి స్టాఫ్ మెంబర్స్ తమ డ్యూటీస్ని చాలా హానెస్టీగా పెర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళలో ఒక రకమైన మోరల్ ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా సంస్థలో పనిచేసే సిబ్బందిలో ఎవరైనా కానీ అక్రమాలకు మోసాలకు పాల్పడుతుంటే అది వెంటనే మరొక వ్యక్తి తనిఖీ చేస్తే ఆ తనిఖీలో బయటపడుతుందనే భయంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా నిజాయితీగా పనిచేస్తారు. కాబట్టి సంస్థలో పనిచేసే సిబ్బందిలో నైతిక విలువ పెరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వ్యాపార సంస్థకు లభించే ప్రయోజనాలు ఫర్ ద బిజినెస్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే ప్రాపర్ డివిజన్ ఆఫ్ వర్క్, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ కపుల్డ్ విత్ ఎకానమీ, మోరల్ చెక్. సో ఇవన్నీ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్స్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్. నెక్స్ట్ ఇంటర్నల్ చెక్ వల్ల ఎవరికి అడ్వాంటేజెస్ అంటే ఫర్ ద ఆడిటర్కి కూడా ఇంటర్నల్ చెక్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆడిటర్కి ఎలాంటి అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ది క్విక్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ముగింపు లెక్కల సత్వర తయారీ. ఆడిటర్కి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే ఆడిటరు ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆడిటర్ ఇంటర్నల్ చెక్ కానీ జరిగి ఉంటే ఆల్రెడీ ఇంటర్నల్ చెక్లో మ్యాక్సిమం ఎర్రర్స్, ఫ్రాడ్స్ రిమూవ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఆడిటర్ తన వర్క్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి ఫైనల్ అకౌంట్స్ని చాలా క్విక్గానే ప్రిపేర్ చేసేస్తాడు. ఇది ఆడిటర్కి లభించే ప్రయోజనం. నెక్స్ట్ ఏంటంటే కన్వీనియన్స్ టు ఆడిటర్కి సౌలభ్యం ఉండును. ఇంటర్నల్ చెక్ వల్ల ఆడిటర్కి ఆడిట్ వర్క్ చాలా కన్వీనియన్స్గా ఉంటుంది. ఆడిట్ వర్క్ చాలా కన్వీనియన్స్గా ఉండడం వల్ల ఆడిటరు అక్కడక్కడ కొన్ని అవసరమైన సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న టెస్టులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని కంప్లీట్ చేసేస్తాడు. అంటే ఆడిటర్ ఏ అకౌంటింగ్ బుక్స్ అయితే ఆడిట్ చేస్తున్నాడో ఆల్రెడీ అకౌంటింగ్ బుక్స్ సంబంధించి ఇంటర్నల్ చెక్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఆడిటర్ బుక్స్ అన్నింటినీ కూడా చాలా డీప్గా తరోగా డీటెయిల్గా చెక్ చేయకుండా అక్కడక్కడ అవసరమైన సందర్భాల్లో కొన్ని స్మాల్ టెస్ట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని కంప్లీట్ చేసేస్తాడు. అందుకే ఆడిటర్కి ఇది కన్వీనియంట్గా ఉంటుంది. సో ఆడిటర్కి లభించే ప్రయోజనాలు ఏంటండి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమో క్విక్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, అంటే ముగింపు లెక్కల సత్వర తయారీ. సెకండ్ అడ్వాంటేజ్ కన్వీనియన్స్ టు ఆడిటర్కి సౌలభ్యంగా ఉండును. నెక్స్ట్ ఎవరికి అడ్వాంటేజెస్ అంటే ఫర్ ద ఓనర్స్, వ్యాపార సంస్థల యాజమాన్యానికి ప్రయోజనాలు. వ్యాపార సంస్థల యాజమాన్యానికి ఎలాంటి ప్రయోజనాలు అంటే ఫస్ట్ది పాయింట్ యాక్యురసీ ఆఫ్ ది అకౌంట్స్, అంటే లెక్కల ఖచ్చితత్వము. ఎక్కడైతే ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ అనేది ఉంటుందో అక్కడ అకౌంటింగ్ బుక్స్ అనేవి చాలా మ్యాక్సిమం యాక్యురేట్గా ఉంటాయి. సో అకౌంటింగ్ బుక్స్ చాలా యాక్యురేట్గా ఉంచాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆర్గనైజేషన్ ఏ సిస్టమ్ని ఫాలో అవ్వాలంటే ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్. అంతర్గత తనిఖీ వల్ల ఖాతా పుస్తకాల యొక్క ఖచ్చితత్వం అనేది బాగా పెరుగుతుంది. ఏదైనా వ్యాపార సంస్థ తన ఖాతా పుస్తకాలలో ఖచ్చితత్వాన్ని పెంపొందించాలి అనుకున్నప్పుడు ఆ వ్యాపార సంస్థ తప్పకుండా అంతర్గత తనిఖీ పద్ధతిని అనుసరించాలి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్స్, లాభాల పెరుగుదల. ఏ ఆర్గనైజేషన్ అయితే ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ని ఫాలో అవుతుందో ఆ ఆర్గనైజేషన్లో మ్యాక్సిమం ఎర్రర్స్, ఫ్రాడ్స్ అనేవి మినిమైజ్ చేయబడతాయి. కొన్ని సందర్భాల్లో రిమూవ్ కూడా చేయబడతాయి. అవి పెద్దగా ఉండవు. కాబట్టి ఆర్గనైజేషన్స్లో ఏం పెరుగుతాయంటే ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, లాభాలు పెరుగుతాయి. వ్యాపార సంస్థలో అంతర్గత తనిఖీ పద్ధతిని అమలు చేయడం వల్ల వ్యాపార సంస్థలో పనిచేసే సిబ్బంది చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తమ విధులు నిర్వహిస్తారు. కాబట్టి ఎక్కడా కూడా దోషం కానీ మోసాలు కానీ లేకుండా తమ విధులు నిర్వర్తిస్తుంటారు. కాబట్టి వ్యాపార సంస్థకు అది చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా వ్యాపార సంస్థ యొక్క లాభాలు అనేవి పెరుగుతాయి, ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నల్ చెక్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాస్ట్లీ ఫర్ స్మాల్ బిజినెస్, అంటే చిన్న వ్యాపార సంస్థలకు ఖర్చుతో కూడుకున్నది లేదా వ్యయభరితమైనది.
చిన్న వ్యాపార సంస్థలకు వ్యయభరితమైనది. ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ అంటే ఒక స్టాఫ్ మెంబర్ చేసే పనిని మరొక స్టాఫ్ మెంబర్ ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా చెక్ చేస్తాడు. సో ఈ విధంగా ఆర్గనైజేషన్లో ఎంతమంది స్టాఫ్ అవుతున్నారో వాళ్ళలో ఒక స్టాఫ్ మెంబర్ చేసే పనిని మరొక స్టాఫ్ మెంబర్ చెక్ చేయడం కోసం ఆర్గనైజేషన్లో ఎక్కువ స్టాఫ్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి అయితే చాలా ఫ్లెక్సిబుల్గా యూజ్ఫుల్గా ఉంటుంది, కానీ స్మాల్ బిజినెసెస్కి ఇది అంత యూజ్ఫుల్గా ఉండదు. అందుకే చిన్న వ్యాపార సంస్థలకు వ్యయభరితమైనది అని తెలుసుకోవడం జరుగుతుంది. అంతర్గత తనిఖీ పద్ధతి అనేది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అధిక సంఖ్యలో సిబ్బందిని నియమించుకోగలవు, వారికి జీతభత్యాలు చెల్లించగలవు. కానీ చిన్న వ్యాపార సంస్థలు అంత మొత్తంలో అంత సంఖ్యలో సిబ్బందిని నిర్వహించలేవు, వారికి జీతభత్యాలు కూడా చెల్లించలేవు. కాబట్టి అంతర్గత తనిఖీ అనేది చిన్న వ్యాపార సంస్థలకు వ్యయభరితమైనది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, క్వాలిటీ ఈజ్ సాక్రిఫైస్డ్ ఫర్ ప్రాంప్ట్నెస్. క్వాలిటీ ఈజ్ సాక్రిఫైస్డ్ ఫర్ ప్రాంప్ట్నెస్. నాణ్యత అనేది అంతగా ఉండదు లేదా నాణ్యత లోపిస్తుంది అని మనం నేర్చుకోవాలి. నాణ్యత లోపిస్తుంది. క్వాలిటీ సాక్రిఫైస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇంటర్నల్ చెకింగ్ సిస్టంలో ఒక స్టాఫ్ మెంబర్ చేసే పనిని మరొక స్టాఫ్ మెంబర్ ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా ఇమీడియట్గా చెక్ చేసేస్తూ ఉంటాడు తప్ప, అంటే వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి అనే థింకింగ్ ఎక్కువగా ఉంటుంది తప్ప క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అంటే ఒక స్టాఫ్ మెంబర్ చేసే పనిని మరొక స్టాఫ్ మెంబరు ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా ఇమ్మీడియట్గా చెక్ చేసేయాలి, అదే ఇంటర్నల్ చెక్. సో వర్క్ ఇమీడియట్గా కంప్లీట్ అయిపోవాలి అనే దానివల్ల కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంప్ట్నెస్ అనేది కనిపిస్తుంది, కానీ క్వాలిటీ అనేది మిస్ అవుతుంది, నాణ్యత లోపిస్తుంది. అంటే సంస్థలో ఒక సిబ్బంది చేసే పనిని మరొక సిబ్బంది వెనువెంటనే తక్షణమే తనిఖీ చేసేయాలి. అలా ఒక సిబ్బంది చేసే పనిని మరో సిబ్బంది వెనువెంటనే తక్షణమే తనిఖీ చేయడం వల్ల సిబ్బందిలో పని త్వరగా పూర్తవ్వాలనే తొందరపాటు వల్ల పనికి సంబంధించిన నాణ్యత లోపిస్తుంది. పనికి సంబంధించిన నాణ్యత అనేది లోపిస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే కేర్లెస్నెస్ అమాంగ్ హై ఆఫీషియల్స్. ఉన్నతాధికారుల మధ్య నిర్లక్ష్యం. ఉన్నతాధికారుల మధ్య నిర్లక్ష్యం. ఈ ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్కి సంబంధించి కొంతమంది బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉండే హై అఫీషియల్స్ కేర్లెస్నెస్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ వ్యాపార సంస్థలో పనిచేసే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాలలో పనిని క్రమంగా ఖచ్చితంగా నియమ నిబంధనలకు లోబడి మాత్రమే చేయాలనే విషయాలను పక్కన పెట్టి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ విధమైన నిర్లక్ష్య వైఖరి వల్ల వ్యాపార సంస్థకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. దీన్నే కేర్లెస్నెస్ అమాంగ్ హై అఫీషియల్స్ అంటారు. డిసార్డర్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఏ బిజినెస్. డిసార్డర్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ బిజినెస్. వ్యాపార సంస్థ పనిలో క్రమత్వం లోపిస్తుంది. వ్యాపార సంస్థ యొక్క పనిలో క్రమత్వం లోపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ అనేది ఒకవేళ ప్రాపర్గా జరగదో అప్పుడు వర్క్లో డిజార్డర్ అనేది వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇంటర్నల్ చెకింగ్ సిస్టంలో ఒక స్టాఫ్ మెంబర్ చేసే పనిని మరొక స్టాఫ్ మెంబర్ ఆటోమేటిక్గా ఇండిపెండెంట్గా ఇమీడియట్గా చెక్ చేయాలి. అలా వర్క్ని ఇమ్మీడియట్గా చెక్ చేయాలి అనే తొందరపాటుతో పనిని కానీ పూర్తి చేస్తే వర్క్లో ఆర్డర్ మిస్ అయిపోయి డిజార్డర్ అనేది వచ్చేస్తుంది. దీన్నే క్రమత్వం లోపిస్తుంది అంటారు. అంటే అంతర్గత తనిఖీ పద్ధతిలో జరిగే విషయం, ఒక సిబ్బంది చేసే పనిని మరొక సిబ్బంది వెనువెంటనే తక్షణమే తనిఖీ చేస్తాడు. ఆ తొందరపాటుతో ఎవరైనా సిబ్బంది కానీ పనిచేస్తున్నట్లయితే అప్పుడు పనిలో క్రమత్వం లోపిస్తుంది, వర్క్లో ఆర్డర్ మిస్ అయిపోయి డిజార్డర్ అనేది కనిపిస్తుంది. ఇక లాస్ట్ పాయింట్, రిస్కీ ఫర్ ఎన్ ఆడిటర్. ఆడిటర్కి రిస్క్ అంటే అర్థం ఏంటంటే, ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ ఉంది కదా కాబట్టి అకౌంటింగ్ బుక్స్ని అంతగా డీటెయిల్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా సందర్భాల్లో ఆడిటర్లు భావిస్తూ ఉంటారు. ఆ రకమైన అభిప్రాయము ఆడిటర్లకు రిస్క్ని తీసుకొస్తుంది.
ఆడిటర్ ఏదైనా ఆర్గనైజేషన్కి సంబంధించిన బుక్స్ ఆడిట్ చేసేటప్పుడు ఆ బుక్స్ ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్కి సంబంధించినవైనా ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్కి సంబంధించినవి కాకపోయినా ఆడిటర్ మాత్రం తన ఆడిట్ వర్క్ని ఏ విధమైన పద్ధతి ప్రకారం చేయాలో అలాగే చేయాలి తప్ప ఇంటర్నల్ చెకింగ్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి పెద్దగా డీటెయిల్గా చెక్ చేయాల్సిన అవసరం లేదని కానీ ఆడిటర్ భావించి ఆడిట్ వర్క్ని లైట్గా తీసుకుంటే అది మాత్రం ఆడిటర్కి రిస్క్గానే ఉంటుంది. దీన్నే రిస్కీ ఫర్ అయిన ఆడిటర్. ఈ విధమైన డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ అనేది లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్స్ వల్ల ఆర్గనైజేషన్స్లో పనిచేసే స్టాఫ్ యొక్క ఎఫిషియన్సీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది.